ఎరువులు కూడా మనకు మార్కెట్ లోపల లభ్యమవుతాయి. మనకు మామూలుగా మనకు వరి విత్తుకునేటప్పుడు మనకు సమ్మర్ లోపల మనకు ఈ నత్రజనిని భూమి లోపల నిక్షిప్తం చేసేటువంటి కొన్ని మనకు ఈ పిల్లి పెసర కానీ జనుము కానీ ఈ క్రాప్స్ చేసుకున్నట్లయితే మనకు భూమి లోపల మనకు సారవంతంగా తయారవుతుంది. మనకు మొక్కలకు చాలా వరకు మైక్రో ఆర్గానిజమ్స్ కూడా మనకి ఎరువులు మనకు సరఫరా కావడానికి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ పిల్లి బెసర జనుములు విత్తుకొని మనకు 45 డేస్ తర్వాత అంటే ఫ్లవరింగ్ టైంలో దున్నుకునేటైతే మనకు నేల అనేది సారవంతమవుతుంది, మరియు మైక్రో ఆర్గానిజమ్స్ అనేది ఎక్కువ డెవలప్ అవుతాయి అన్నట్టు. అదేవిధంగా మనకు ఈ విత్తనాలు మనం షాపు నుంచి విత్తనాన్ని పట్టుకొస్తుంటాం. కాకపోతే మనం రైతు సోదరులందరూ విత్తన శుద్ధి చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకు విత్తన శుద్ధి అయి ఉంటుందని వాళ్ళు ఒక అపోహలో ఉంటారు. అంటే చాలా వరకు కాలం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు వరి లోపల అయితేనేమో మనకు 3 grams per kg విత్తనానికి కార్బనిజము మందును విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు ఫ్యూచర్లో వచ్చేటువంటి బ్లాస్ట్ కానీ బిఎల్బి కానీ లేకపోతే ఈ మచ్చ తెగులు కానీ రాకుండా కాపాడుకోవచ్చు అన్నట్టు. అదేవిధంగా మనకు ఈ రసాయనిక ఎరువులు వాడేటప్పుడు మనకు సైంటిస్టులు ఏ విధంగా సూచిస్తారో అదే విధంగా వాడాలి. ఎక్కువ వాడినట్లయితే మనకు నేల అనేది ఎక్కువ మనకు సహాయ వ్యవసాయ సంచాలకులు వ్యవసాయ శాఖ ముఖ్యంగా ఇక్కడ ఉన్న రైతులందరికీ నేను దాదాపుగా 2-3 సార్లు ట్రైనింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కరించినటువంటి మహిళా రైతులు, ముఖ్యంగా జనరల్ గా రైతులు అంటే మాకు ఎక్కడ కూడా డిపార్ట్మెంట్ మీటింగ్స్ పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా పర్ఫెక్ట్ గా నడిపించేది మహిళా రైతులే. కాబట్టి వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తెచ్చినందుకు ముందుగా సేగల్ ఫౌండేషన్ వారికి నా అభినందనలు. ముందుగా మా వ్యవసాయ డివిజన్ లో ఉన్నటువంటి చేగుంట మండలంలోని రైతుల్ని సెలెక్ట్ చేసుకున్నందుకు సేగల్ ఫౌండేషన్ వారిని, అదేవిధంగా వారికి ఫండింగ్ చేస్తున్నటువంటి హైటెక్ సీడ్ వారిని నేను అభినందిస్తున్నాను. జనరల్ గా ఏదైనా వ్యాపార సంస్థ ఎలా ఉంటుందంటే ఒక కంపెనీ పెడదాము, ఆ కంపెనీలో ఒక ప్రొడక్ట్ తయారు చేసి దాని మీద లాభాలు పొందుదాము అనే ఉద్దేశంతోనే ఉంటుంది. అట్లా ఆలోచించకుండా మనం సీడ్ కంపెనీ అనేది రైతులకు సంబంధించింది కాబట్టి రైతుల కోసం మనము వారి వ్యాపార అభివృద్ధితో పాటుగా రైతుల యొక్క సంక్షేమం కూడా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో మనకు హైటెక్ సీడ్ వారు సైకిల్ ఫౌండేషన్ ద్వారా రైతులకు చేస్తున్నటువంటి సేవను నేను తప్పకుండా అభినందిస్తున్నాను. ముఖ్యంగా రైతులు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే రైతుకు సేవ చేయడానికి చాలా రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంట్లో మనం ఇప్పుడు వేదిక మీద అలంకరించి